వెల్కమ్ టు మన విజయవారి ఛానల్. ఈరోజు మినీ ట్రాక్టర్ దగ్గర ఉన్నాం, మహేంద్ర మినీ ట్రాక్టర్. ఈరోజు ఇప్పుడు పత్తి సీజన్ కానీ తోటలలో కానీ ఏ పని చేయాలన్నా ఇప్పుడు మినీ ట్రాక్టర్ అనేది అత్యవసరమైంది. ఇప్పుడు మందు కొట్టాలా కానీ, పచ్చిళ్ళల్లో గుంట కొట్టడం కానీ, మామూలుగా గడ్డికి కానీ పల్టివేటర్ కొట్టాలన్నా కానీ మొత్తం ఇప్పుడు మినీ ట్రాక్టర్ తోటి బాగా పని చేస్తున్నారు. కాబట్టి మినీ ట్రాక్టర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనేది. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు మెయిన్ మినీ ట్రాక్టర్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అసలు మినీ ట్రాక్టర్కి ఇంపార్టెంట్ ఎందుకు ఇస్తున్నారు అసలు తెలుసుకోవడానికి సైలన్న దగ్గర వచ్చినారు. నమస్తే సైలన్న. చెప్పు సైలన్న, అసలు మినీ ట్రాక్టర్ తీసుకోవాలని ఆలోచన, ఆల్రెడీ పెద్ద ట్రాక్టర్లు ఉన్నాయి కదా, మినీ ట్రాక్టర్ తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సొంతంగా 10 ఎకరాల వ్యవసాయం ఉంది. అయితే వేరే ట్రాక్టరు ఇక పెట్టే బదులు నా వరకు నేను నడుపుకునే విధంగా చిన్న ట్రాక్టర్ తీసుకున్నాను. చిన్నదంటే కల్టివేటర్ వేస్తుంది, దాని వరకు ప్లవ్ కూడా వేస్తుంది, చిన్న ప్లవ్ ఉంటుంది. అదేవిధంగా గుంటకలకు అవిటికి ఒక 3-4 ఎకరాల వరకు పొలం కూడా దున్నుకోవచ్చు. అయితే ఇప్పుడు మినీ ట్రాక్టర్లు కూడా చాలా వరకు ట్రాక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు సొనాలి కానీ క్యాప్టెన్ అని ఉన్నాయి. ఉన్న దాంట్లో కూడా మహేంద్రకి మినీ ట్రాక్టర్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇచ్చారు అని? మహేంద్ర అంటే కొంచెం బ్రాండ్ కదా అని తీసుకున్నాం. ఇప్పుడు ఓకే, వేరే అంటే మళ్ళీ కంపెనీ వేరే స్పేర్ పార్ట్స్ కూడా ఏమైనా పోతే దొరకకపోవడం కదా ఇబ్బంది ఉంటుంది. ఇవైతే మనకు అందుబాటులో ఉంటాయని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మినీ ట్రాక్టర్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏమేమి పని చేస్తున్నారు దీంతో? చల్క కల్టివేటర్ కొట్టినాం. కల్టివేటర్ అంటే ఇప్పుడు ఎట్లా మామూలుగా పత్తి చేనుకు అచ్చు కూడా తోలుస్తుంది. ఇప్పుడు ఒక ట్రాక్టర్ తోటి మందు పెట్టడం, కల్టివేటర్ వేయడం, అచ్చు కొట్టడం, గుంటక కొట్టడం. అంటే ఇక పత్తి చేనులకి ఒక మినీ ట్రాక్టర్ ఉంటే సరిపోతుంది, ఎడ్లతోటి పని లేకుండా సరిపోతుంది. అంటే ఒక విత్తనాలు నాటడానికి ఒక లేబర్స్ ఉంటే సరిపోతుంది, అంతేనా? మిగతా అంటే గుంటక కొట్టడం మొత్తం మినీ ట్రాక్టర్ తోటి. ఓకే, ఇప్పుడు మినీ ట్రాక్టర్ వాడుతున్నారు కదా, ఇప్పుడు మైలేజ్ ఎట్లా ఇస్తుంది? మీరు ఎంత మైలేజ్ గంటకు 2 లీటర్లు. గంటకు 2 లీటర్లు అంటే మీరు గుంటక పెట్టినా కానీ అచ్చు పెట్టినా కానీ సేమ్? గుంటక మామూలుగా ఎట్లా అయితేనే కొంచెం తక్కువ మామూలుగా జర ఆటు పొలంలో ఉంటుంది. గంటకే ఎకరానికి గంటకు 2 లీటర్లు. అంటే పొలం పని కూడా వర్క్ అవుతుంది. పొలం పని అంటే ఇంచులు వేసి నాలుగు అంటే దిగబడడం జరగలేదు? ఏం దిగబడాలి. మీకు ఏమైనా ఇబ్బంది అయిందా ఇప్పుడు వరకు వచ్చిన? నాకైతే ఇంతవరకు ఏ ఇబ్బంది లేదు, మంచిగానే ఉంది. అంటే ఏమన్నా ఇప్పుడు గిల్లలకు బురద పట్టడం కానీ ఏం లేదు, మంచిగానే ఉంది. అయితే ఇప్పుడు కండిషన్ ఇప్పుడు ఏ టైంలో ఆయిల్ మార్పించాలి? ఫస్ట్ 100 గంటలకి రమ్మన్నారు. 100 గంటలకి తర్వాత 300 గంటలకి. ఫస్ట్ ఇప్పుడు 100 గంటలు అయింది, పోవాలి. ఇక 100 గంటలు కాగానే ఆయిల్ సర్వీస్ చేయాలి. తర్వాత మందు కొట్టడానికి కూడా స్పేర్ ఉంది, డ్రమ్ము 300 లీటర్ల డ్రమ్ము. ఓకే, రైట్. ఒకసారి నింపుకుంటే 3 ఎకరాలకు వస్తుంది. 3 ఎకరాలు. ఇప్పుడు మందు కొట్టేది ఉంది కదా డబ్బా, దానికి ఎంత వచ్చింది ఖర్చు బ్యాక్ సైడ్? దానికి మేము సెకండ్లో తీసుకున్నాం మందు పంపు, అది ఒక 35,000కి వచ్చింది. కొత్తదైతే 45,000 వరకు ఉంది. అంటే అది ఎన్ని లీటర్ల వరకు ఉంటుంది డ్రమ్ము? అది కూడా సేమ్ అంతే, కొన్ని 250 ఉంటాయి, కొన్ని 300 ఉంటాయి. చిన్న బండికి 300, దీని వరకు అయితే అది సరిపోతుంది. 300 లీటర్లు. ఇప్పుడు మందు పెట్టే డబ్బాకి అదెంత వచ్చింది ఖర్చు? దానికి 9,000. 9,000 ఒక కల్టివేటర్ మీద సెట్ చేసుకోవచ్చు? కల్టివేటర్ మీద సెట్ చేసుకోవచ్చు. ఒకటే కల్టివేటర్, అది పొలానికి దున్నుకోవచ్చు, అన్నిటికీ సెట్ చేసుకోవచ్చు అన్ని. ఇప్పుడు ఒక 2,000 ఎంత టైం పడుతుంది ఒకవేళ మందు కొట్టినా కూడా? మందు కొట్టడానికంటే కొట్టేటప్పుడు తక్కువనే పడుతుంది. పెట్టడం అయితే రోజు ఒక 10 నుంచి 12 ఎకరాల వరకు పెట్టుకోవచ్చు. ఒక డ్రమ్ ఎన్ని ఎకరాలు వస్తుంది? ఒక డ్రమ్ము స్పేర్ కొట్టేదైతే ఒక డ్రమ్ము 300 లీటర్లు నింపుకుంటే 3 ఎకరాలకు వస్తుంది. ఇప్పుడు మందు పెట్టడం అంటే ఇక అది మామూలుగా ఎకరానికి ఒక రోజుకి ఎన్ని ఎకరాలు కదా? రోజుకు ఒక 10 నుంచి 12 ఎకరాల వరకు పెట్టచ్చు. మీకు ఒకవేళ మీరు పెద్ద డాక్టర్ తోలిన అనుభవం ఉందా? అవును. దీనికి ఏం తేడా వచ్చింది? మామూలుగా అంటే చాలా బండ్లు అయినాయి కాబట్టి ఇది ఇక ఆ బండి తీసుకొని దాన్ని ఎట్లాగో మెయింటెనెన్స్ తీర్పలేం కదా. ఇదైతే మన వరకు వాళ్ళకి కట్టే పైసలే దీనికి ఇసి కట్టుకుంటే మళ్ళీ దీనికి ఇసి మనకు దొరికిన కాడ బయటికి పోతే సరిపోద్దని తీసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మినీ ట్రాక్టర్ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఎంత తీసుకున్నారు? దీన్ని 4,60,000కి తీసుకున్నాం. ఖాళీ ఇంజన్ ఒకటే. మీరు స్క్వేర్ పర్ 7 చేసే వరకు ఎంత కాస్ట్? కల్టివేటర్ 22,000. మొత్తం ఒక 6 వచ్చిందా?
మొత్తం 5 చిల్లర వస్తుంది. 5 చిల్లర వచ్చింది. 5.5. 5.5. ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు, ఇంతవరకు వచ్చింది. ఏం లేదు. అయితే మన సబ్స్క్రైబర్స్ వీళ్ళ మనం ఉన్న వాళ్ళకి ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? కొత్తగా తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చా? దేని పనికి వస్తుంది? తీసుకోవచ్చు. అసలు మినీ ట్రాక్టర్ దేని పనికి వస్తుంది? ఆల్రౌండ్ అన్ని పనులకు వాడుకోవచ్చు. 225 ఇది DI పెద్ద జర కొంచెం డబుల్ పిస్టిన్ కాబట్టి చెలక దున్నడానికైనా పొలం దున్నడానికైనా అన్నిటికీ అవసరం వస్తుంది. చిన్నది అయితేనేమో జర ఇబ్బంది. అది 215 ఉంటుంది. ఇంకోటి మహేంద్ర 22 DI కన్నా ఇంకా చిన్నది ఉంటుంది. చిన్నది ఉంటుంది, సింగిల్ పిస్టిన్. అది జర కొంచెం ఇబ్బంది. అది పొలం దున్నుతుందా? పొలం దున్నది. అది ఓన్లీ గుంటకలు అవి అయితే కొడుతుంది. ఇదైతే పొలం కూడా వాడుకో. అంటే దిగబడడం జరిగింది. ఏం జరగలేదు. అయితే మినీ ట్రాక్టర్ ఆల్మోస్ట్ పెద్ద ట్రాక్టర్ అంతా పనిచేస్తుంది. ఇందులో 4 వీల్ కూడా ఉంటుంది, కానీ నేను 2 వీల్ తీసుకున్నాను. 2 వీల్ వేసుకున్నాను. 4 వీల్ దీంట్లో ఎంత తేడా ఏముంది అంటే ఇంకో గేర్ వేస్తే అది ఇంకొంచెం గ్రిప్ ఎక్కువ వస్తుంది, ముందల గిల్లలు తిరుగుతాయి కదా. అయితే ఒక 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే మినీ ట్రాక్టర్ పనికి వస్తుంది. కాకపోతే బయట పని కానీ మట్టి కొట్టడం కానీ పనికి ఏం రాదు. అంటే దాని ట్రాలీ వరకు దానికి చిన్న ట్రాలీ ఉంటుంది, అది చేయించుకుంటే మామూలుగా పెంట ఏదన్నా మందు బస్తాలు లేబర్ తీసుకుపోవడానికి పనికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన సైలన్ వారి యొక్క అనుభవాలు మంచి చెప్పారు. ఏమంటున్నాను అంటే ఒక 10 ఎకరాలు ఉండి మామూలుగా పత్తి చేను కానీ తోట ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అంటుండు. మరి పొలం ఉన్న వాళ్ళకు కూడా పనికి వస్తుంది అంట. ఇవి బురద మళ్ళీ కూడా దున్నడానికి కూడా ఉపయోగపడుతుంది అంట. మీరు ఎవరైనా తీసుకోవాలన్న ఆలోచన కానీ ఉంటే ఈ అన్నయ్య యొక్క నెంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే అన్నయ్య యొక్క అడ్రస్ మరియు డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. మీరు తీసుకోవాలన్న ఆలోచన ఉన్న వారి యొక్క అనుభవాలు తెలుసుకోవాలన్నా మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయితే తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు మనం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.